లైఫ్లో. ఆ 71 నుంచి 76, 77 దాకా జయలలిత గారితో ఆయనకు మంచి ఇది ఉండింది, ర్యాపోర్ట్. అవును, ఉండింది. జగమెరిగిన సత్యమే. ఆ ర్యాపోర్ట్లో ఈయన బాగున్నాడు హ్యాపీగా, ఆవిడ బ్రహ్మాండంగా, ఆవిడే బాగుంది. ఆవిడేం చేసిందంటే ఎంజీఆర్ గారు స్విస్ బ్యాంక్లో పెట్టిన ఒక 3,000 కోట్లు శోభన ప్రేమతో, ఇది నాకు సరిగ్గా తెలియట్లేదు, నేను అది ఆయన ఏంటి ఎంజీఆర్ అది తన తల మీద పెట్టుకున్న టోపీ లోపల ఆ మొత్తం వివరాలు పెట్టుకునేవాడంట. అందుకే ఆ హ్యాట్ ఎప్పుడు అలా పెట్టుకునేవాడంట. నిజమా సార్? నిజం. అది ఈవిడ తీసుకుంది, ఈవిడ చూసింది, దీన్ని కరెక్ట్ అయిన వాళ్ళందరూ చూపించింది. ఇలా ప్రాసెస్ అంటే నాకెందుకు, నాకు బాగా ఉంది కదా నువ్వు తీసుకొని శోభరావుకి ఇచ్చేసింది, వీడికి మనతోనే ఉంటాడు అన్నట్టుగా. దాన్ని ఆయన మంచి స్థలాలు గిలాలు కొని జయలలితకి సగం తనకు సగం చేశాడు, మిస్యూజ్ చేయకుండా. ఆవిడకి ఇప్పుడు తర్వాత ఎవరు లేరు, తినేవాళ్ళు ఎవరు తిన్నారు కూడా తెలియదు మనకి. అదొక అసెట్ ఆయనకి. 3,000 కోట్ల. అలాగే దాచుకున్నారా? స్విస్ బ్యాంక్లో ఉంది ఆ డబ్బు. పైగా ఆయనకంతా పొలిటికల్ ఇది నుంచి వచ్చిందంట. ఎవరికి? సినిమాలు, పాలిటిక్స్. 3,000 కోట్లు సార్. అవును. ఎంత ఇస్తే మాత్రం ఒక్కో సినిమా అప్పట్లో మీరు నేను చెప్పేటప్పుడు 70s 3,000 అంటే ఇప్పుడు నాకు తెలిసి 3 లక్షల కోట్లు అవుతుంది. అంతేగా చంద్రబాబు సంపాదనలో సగం. అదే అంత సంపాదించారు సార్ చంద్రబాబు నాయుడు. 6 లక్షల కోట్లు ఎందుకుండవు? ఉంటాయా? ఎసెట్స్ ఉంటాయండి. 6 లక్షలు అంటే ఈ రూమ్ అంతా వరుస సినిమాల్లో చూపించినట్టు కట్టలుగా ఉండదు. ఎసెట్స్ ఈ వీధి మందే, అక్కడ మందే, సింగపూర్లో హోటల్స్, అమెరికాలో హోటల్స్, అలా ఉంటే వాళ్ళు అవన్నీ అనుభవించడానికి ఏమి ఉండదు. సార్ మీరు పొలిటికల్గా కూడా ఇంత అందరినీ చూస్తూ వచ్చారు, మీరు పొలిటికల్ స్పీచ్లు రాస్తారని వినికిడి. అవును, మాధవరెడ్డి గారికి రాసేవాడిని, ఆ తర్వాత మా దేవినేని నెహ్రూ గారికి రాసేవాడిని, విజయవాడ, మా ఊరు విజయవాడ, ఆయనకి రాసి ఇచ్చేవాడిని. ఎలా సార్, ఎలా రాస్తారు? ఉదాహరణకంటే అవి కూడా టేప్ చేసి పంపించడమే, రొటీన్గా లేకుండా జనం నవ్వుకోలేలాగా మళ్ళీ విషయం అర్థమయ్యేలాగా. వాళ్ళైతే మామూలుగా మాట్లాడతాడు, చంద్రబాబు ఉన్నాడు, ఇంత మోసం, అంత ఇది, ఎన్టీఆర్ని వెన్నుపోటు, అది ఇది. చంద్రబాబుది తప్పు కాదు మనం రాస్తే, దేవినేని చంద్రబాబు తప్పే కాదు, ఎక్కడో ఉన్నాడిని తీసుకొచ్చి తన ముందు నించోబెట్టుకొని తనకి ఒక అల్లుడు అనే పోస్ట్ ఇచ్చి మళ్ళీ వెనక నువ్వు ఇక ముందు ఉండకూడదు అంటే, వాడు వెనకున్నప్పుడు వాడికి ఏం దొరికింది? వీపు దొరికింది, అందుకే పొడిచాడు. ఓ అంటారు జనం. మీరు అంతా ఎంత క్రియేటివ్గా దాన్ని ఫ్యాక్ట్ని అలా ఉంటాయి, జనానికి అర్థమయ్యేలా చెప్పారు కథ రూపంలో. ఇంకా సార్ రాసినప్పుడు సార్ దానికి కూడా మీకు ఏమనుకోకండి, డబ్బు లేకుండా ఎందుకు? ఇంకా డబ్బునే లేదే క్వశ్చన్ లేదండి అసలు. సో అయితే ఎలా ఇచ్చేవారు సార్? నన్ను ఓ సినిమాకి బాలకృష్ణ వాళ్ళ తోడల్లుడు ప్రసాద్ అని, ఆయన దీంట్లో బాల హీరోగా సినిమా మేము చేస్తున్నాం, డిస్కషన్స్. ప్రసాద్ గారు 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయ్యాక, ఏంటి సార్ మీరు టిఫిన్ చేయరు, టీ తీసుకోరు, ఏం తీసుకుంటారు? అడ్వాన్స్ తీసుకుంటానండి. ఓ సారీ మర్చిపోయాను సార్ అని అప్పుడు ఇచ్చాడు చెక్కు. సూపర్, అసలు మీరు కేక సార్, అంటే చాలా క్లారిటీతో. కానీ ఇప్పుడు వీళ్ళందరూ రాసినప్పుడు సార్ ఎలా అంటే, మీరే అడిగేవారా నాకు ఒక్కొక్క స్పీచ్కి ఇంత ఇవ్వండి అని? వాళ్ళకి తెలుసు, మనమే వాళ్ళు కాదుగా. ఇప్పుడు దేవినేని నెహ్రూ ఉన్నాడు, నెహ్రూ డైరెక్ట్గా మధు నీకు ఎంత కావాలమ్మా అని అడగడు, పక్కన ఉంటారు. ఆ పండు నుండేవాడు చచ్చిపోయాడు, తర్వాత తెలసాని వెంకటేశ్వరరావు అంటారు, పండు అని ఇక్కడే మధురానగర్లో మసాజ్ చేసేవాడే బుద్ధుడి విగ్రహంతో తల మీద కొట్టి చంపేశాడు అతన్ని. బుద్ధుడి విగ్రహంతో, పాలరాయి విగ్రహం ఇంత ఉంటే అక్కడ అడిగి దానికో అదే ప్యాకేజ్, అది గద్దర్ మోహన్ వాళ్ళు ఏదో ప్యాకేజ్, అది ప్యాకేజ్ మీద చంపేశాడు అతన్ని. అలాంటి వాళ్ళు అడుగుతారు మనల్ని. ఆయన అడిగాడు పెద్ద ఆయన, ఏంటి మధు గారికి ఏమన్నా ఇచ్చారని, ఏం చేయమంటారు అంటే, 25,000 ఇవ్వండి సార్, 50,000 ఇవ్వండి సార్, అలా ఆ రేంజ్ని బట్టి.
మరి నెహ్రూ 2004లోను 2009లోను 25-50 మనం పెట్టే టైం ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు అదే మీకు అసలు అంతే. అది ఆన్ చేస్తే ఆ క్యాసెట్ పంపించేయడం, అసలు అంతకంటే అడగకూడదుగా. అయితే మీకు హెడ్లైన్ సార్, నోటితో నోట్లు సంపాదించిన తోటపల్లి మధు గారు. బా, బాగుందా? ఇదే తమ్నేలా? అదే తమ్నేల్. అదే సార్, సూపర్ సార్. అయితే మీరు ఈ మధ్య కాలంలో ఎవరికి రాయలేదా స్పీచ్లు? రాస్తారు స్పీచ్ లేదు ఇప్పుడంతా కొడుతున్నారండి అలాంటివన్నీ. మనిషిని పట్టేసేసి బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. అలా జగన్లో ఉండి సీఎంనే కొడుతుంటే రాయబెట్టి మనల్ని అయితే కర్ర పెట్టి ఎరగొట్టేస్తారు. ఇప్పుడంతా తెలిసిపోతా ఉందండి, వీడు అని. ఏంట్రా అడిగి రాసావు అని. సినిమాలకే ఇక హైదరాబాద్ వచ్చాక ఆయన మన ఐ థింక్ త్రివిక్రమ్ గారు రాస్తారనుకుంటా కదండి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఏవో కూర్చున్నప్పుడు చెప్తారండి, మంచి మాటలు చెప్పు అంటే ఏదో ఆ స్టేజ్ అతను బిగినింగ్లో ఉండింది. అసలు ఆ స్టేజ్ ఇప్పుడు అవుట్డేటెడ్ అనేది ఆయనకి అర్థమైంది. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. ఏది మంచి మాట చెప్పి, చేతిలో దీపం లేదు, చుట్టూ అడవి, భయంకరమైన చీకటి, ఆ చీకట్లో ఒక్కడనే వెళ్తున్నాను, అవన్నీ ఎవడికారు బాలగంగాధర్ తిలక్ ఇదినే కదా అది. అది పోయి ఎవడికి ఆ మాటలు ఎక్కడ అందుతున్నాయి. ఇక నెక్స్ట్ అతను బూతులు మొదలెట్టాడు. అది ఇతను రాసేదే ఉంది, అతను నోటికి వచ్చి చెప్పేదేగా. ఏముంది అతనిది ఏకైక ఎజెండా జగన్ని తిట్టడం, ఎందుకో తెలీదు. అంతకంటే ఏముంది దానికి మేము రాసేది ఉంది ఆ తిట్లు. ఒకవేళ ఆయన చెబుతుంటే మనం రాసుకోవచ్చు, ఇంకంతే. అంతే, ఆ తిట్లు అది ఆయన ఏముంది పెద్ద. ఈ రోజున ఇప్పుడు మరీ అన్యాయంగా ఉంది పాలిటిక్స్ కదా. మనం రాసి ఇది కొంచెమన్నా న్యాయంగా ఉన్నప్పుడు నేను రాశాను. ఏమిటి జనం ఆకాశం చిల్లు పడిందా, భూమి దద్దలైందా, రామారావు గారికి 10 రోజులు రాసిచ్చారు. ఆ జనాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారా బాబు బస్సులో అంటున్నారు జనం. అంతేగా, ఇంక ఈడు రాసేదే ఉంది, ఈడు చెప్పేదే ఉంది. అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయింది. కరెక్ట్గా. ఒకప్పుడు ఏంటంటే బాగా టాటాలు బిర్లాలు నేషనల్ వైడ్గా, స్టేట్లో కూడా శ్రీశ్రాజులు వాళ్ళు వీళ్ళు రామోజీరావులు తర్వాత వాళ్ళు డబ్బులు పెడితే వీళ్ళు నాయకులుగా నిలబడి, కొంచెం విషయం ఉన్నోళ్ళు నిలబడి గెలిచేవాళ్ళు. బ్రహ్మాండం ఇచ్చారు వాళ్ళు. వీళ్ళేదో ఆ రోడ్డు కాంట్రాక్ట్లు అవి ఇవి పంచుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, అసలు వీడు నిలబడడానికి నేను డబ్బిచ్చి వీడు గెలిచి నాకు ఇచ్చేదేంటి, నేనే నిలబడతాను. సుజనా చౌదరి, సీఎం రమేష్లు లాంటి వాళ్ళు బాగా డబ్బున్నాడు, వాళ్ళే నిలబడడం మొదలుపెట్టారు. వాళ్ళే నిలబడడం మొదలుపెట్టాక ఈ ఓట్లు వేసేవాళ్ళు, ఈయన కొడుకులు పెద్ద ఇది అయ్యి మాకు రేపిస్తారా, ఎందుకు మనమే నిలబడదాం అని ఒక 10 మందిని కొట్టి జైలుకి వెళ్ళి వచ్చేటప్పుడు బయటికి బెయిల్ తీసుకొని వచ్చేటప్పుడు దండలు గండలు వేసుకొని వాళ్ళందరూ అన్నా జిందాబాద్ జిందాబాద్ అని ఆ రౌడీలు గుండలే నిలబడుతున్నారు. ఇక సపరేట్ అయిపోయింది పాలిటిక్స్. అది కూడా ఎడ్యుకేషన్ లాగా, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక పొలిటీషియను, అదొక జాబు. నేను ఆ తర్వాత మా అబ్బాయి, అదే బెటరు అని.